విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగపురం పుర్రెల వలస ఇరు గ్రామాల మధ్య వెలిసినటువంటి దక్షిణ హరిద్వారగా పేరుగాంచినటువంటి శ్రీ 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 మానసాదేవి నాగశక్తి అమ్మవారి మహత్యం ఏంటి? ఇక్కడ రోజు రోజుకి భక్తులు పెరిగిపోతున్న కారణాలు ఏమిటి? అక్కడ అసలు ఏం జరుగుతుంది? నాగశక్తి అమ్మవారు ఏంటి, కళలో కనిపించడం ఏంటి? దీనిపైన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఆలయంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి? ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత ఏమిటి? అదేవిధంగా ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏమిటి అనే విషయాలు మరిన్ని వివరాలు ఈ యొక్క ఆలయ పూజారులు మనతో పాటు ఉన్నారు. మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ 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 మానసాదేవి నాగశక్తి స్వయంభూ అమ్మవారిగా భారతదేశంలో 2 చోట్ల ఉన్నారండి అమ్మ. ఒకటి ఉత్తర భారతదేశంలో హరిద్వార్లో బిల్వ పర్వతంపై బిల్వపత్రిని స్వరూపునిగా మొట్టమొదటిగా దర్శనమిస్తున్నారు. మళ్ళీ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగపురము మరియు పుర్రెవలస గ్రామాల మధ్య స్వయంభూ శక్తి స్వరూపునిగా, త్రికార జ్ఞాన స్వరూపునిగా, నాగులకి అధిష్టాన దేవతగా, సంతాన దేవతగా, కళ్యాణ దోష నివారణగా శ్రీ 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 మానసాదేవి నాగశక్తి స్వయంభూ అమ్మవారిగా పిన్నింటి వారింట ఈ కలియుగంలో సాక్షాత్ భక్తులకు నేను దర్శనమిస్తున్నాను. నాగబంధమై పిన్నింటి వారింట పంట పొలంలో నేను ఉన్నాను, నన్ను బయటకు తీసి ప్రతిష్టనని చెప్పి మా తమ్ముడికి పిన్నింటి చెవి కళ్ళలో కనిపించి చెప్పడం జరిగిందండి. అప్పటి నుంచి అమ్మ మా కుటుంబానికి ప్రతిదీ కూడా నిదర్శన రూపంలో చెప్పి స్వప్నలోకంలో చెప్పిన తర్వాత ఈ విషయాన్ని పుట్టతవ్వి నాగబంధాన్ని తీసి 2019 జూన్ 24 అమ్మను ప్రతిష్ఠించి అప్పటి నుంచి ఇప్పటి వరకు తల్లి కోరుకున్న విధంగా దోష పరిహారార్థం ప్రతి ఒక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దోష పరిహారార్థం జరుగుతుందండి. చేసే కార్యక్రమం ప్రతిదీ కూడా ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం. అలాగే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏవైతే పండగలు, తిథులు, నక్షత్రాలు ఉంటాయో ఆ పండగలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే కోటి తలంబరాల అభిషేకం ఉంటుంది, 1,00,000 తులసి దళాల అభిషేకం ఉంటుంది, 1,00,000 బిల్వదళాల అభిషేకం ఉంటుంది. ఇవన్నీ కూడా మన సాంప్రదాయంలో వచ్చే పండుగలను బట్టి ఉంటుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం ఏంటంటే బ్రహ్మముహూర్తంలో మన పెద్దలు చెప్పిన విధంగా ఉదయం 4 గంటల నుంచి 7 గంటల మధ్య తల్లి కోరుకున్న విధంగా ఇక్కడ పంతులు గారు ఒక 30 నిమిషాలు ఒక సంకల్పం చెప్తారు జపరూపంలో. అమ్మ దర్శనం మొదలు నుంచి రాత్రి దర్శనం పూర్తయినంత వరకు ఎవరైతే నీ భక్తులుగా నీ ఆశీస్సులతో నిన్ను తలుచుకొని పిలుస్తారో, కొలుస్తారో, ప్రపంచం నలుమూలల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా చూసినా వాళ్ళందరికీ కూడా నీ యొక్క ఆశీస్సులు ఇచ్చి సమస్త దోషాలు తొలగించి నడిపించమ్మని చెప్పి బ్రహ్మముహూర్తంలో నెలకి 8 సార్లు చెప్తారండి. చెప్పిన తర్వాత శ్రీచక్రానికి పూజ చేసి గోత్రనామాలు చదివి పసుపు, కుంకుమ, గంధము, పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఈ విధంగా అమ్మవారికి అలంకరణ అనేది చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా భక్తులు ఇచ్చే సంకల్పం. ఎవరైతే భక్తులు ఇక్కడికి వస్తారో వాళ్ళ అమ్మవారికి చెప్పే సంకల్పంలో ఎదురుగా కూర్చొని మనసుతో ఎవరైతే సంకల్పం చేస్తారో, అమ్మవారిని చూస్తారో, పిలుస్తారో, కొలుస్తారో వాళ్ళకి అమ్మ నిదర్శనం ఇస్తుందండి. వాళ్ళ యొక్క మనోవాంఛలు తీరుస్తూ రేపు జరగబోయే కార్యక్రమం ఏదైతే ఉందో అది అభిషేకం కావచ్చు, పూజ కావచ్చు, ఏదైనా భక్తులు ఏదైతే సంకల్పం చెప్తారో వాళ్ళకే నాకు ఇది కావాలనేటట్టు వాళ్ళ మనసుకి తెలియజేస్తారండి. అంతటి శక్తి స్వరూపిణి జగన్మాత. అలాగే ఇక్కడ అమ్మవారి చుట్టూ 27 ప్రదక్షిణలు చేస్తారండి. 27 నక్షత్రాలకి యుగవాహినిగా అమ్మను పిలుస్తారు. అందుకని అమ్మవారు ఎదురుగా ఉండి ఇక్కడికి ఎందుకు వచ్చారో, వాళ్ళ సంకల్పం ఏంటో, కోరిక ఏంటో చెప్పి ఓం శ్రీ మానసాదేవియే నమః అనుకుంటూ అమ్మవారి చుట్టూ ఒకరితో ఒకరు మాట్లాడకుండా అమ్మవారి చుట్టూ తిరుగుతున్న భావనతో అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు. ఆ ప్రదక్షిణలోనే ఒక్కొక్కసారి అమ్మ చిన్నపిల్ల రూపంలో కనిపిస్తారు. ప్రదక్షిణ చక్కగా చేసేటప్పుడు వాళ్ళ మనసుకి అది సంకల్పం నెరవేరుతుందో లేదని సూచనలు ఇస్తుంటారు. ఆ యొక్క గజ్జెల శబ్దం వినిపిస్తుంది. ఇలా ఏదో రూపంలో ఎవరైతే మనసు పెట్టి చేస్తారో వాళ్ళకి నిదర్శనం ఉంటుందండి. అలాగే ఇక్కడ భక్తులు వచ్చేటప్పుడు వాళ్ళ అనుభవాలు చెప్తుంటారు.
మాకు ఇలాగా వివాహం కుదిరింది, సంతానం కలిగింది, ఉద్యోగం వచ్చింది, ఆరోగ్యం బాగుందని. అని ఎందుకు ఇక్కడ చెప్పగలుగుతారంటే వాళ్ళు ఇక్కడ చేసే పూజ కానీ అభిషేకం కానీ ఇవన్నీ కూడా దోష పరిహారార్థం. ఈ కలియుగంలో మనం ఏదైతే సాధక బాధలు, సమస్యలు, దోషాలతో ఉంటామో అవన్నిటికీ కూడా ఇక్కడ పరిష్కారం ఉందని చెప్పారు అమ్మ. ఎవరైతే మనసు పెట్టి చేస్తారో, నేనున్నానని నమ్మి నా చూపుల్లో, నా చేతల్లో, నా మాటల్లో నాతో ఉండి నన్ను నడిపించమ్మా అని ఎవరైతే నన్ను మనసు పెట్టి అడగగలుగుతారో వాళ్ళ ఇంటికి నేను వెళ్ళిపోతానని చెప్పారు అమ్మ. ఆ విధంగా 2019 నుంచి ఎప్పటి వరకు 4 సంవత్సరాలు అమ్మ పూర్తి చేసుకుని మొన్న జూన్ 24కి 5వ సంవత్సరం అడుగుపెట్టారు. ఈ 5 ఏళ్ళలో కరోనా సమయంలో కూడా అమ్మ కాంకర్య సేవలు ఏవి ఆగలేదు, అభిషేకం ఆగలేదండి. అంతటి శక్తి స్వరూపుని అమ్మ. ఆ విధంగా ఇక్కడ చేసేటప్పుడు సర్పభయం పోతుంది. కుజుదోషం కానీ, కలసర్పదోషం, నాగదోషం, నాగశాపం, రాహుకేతు, గ్రహపూర్వక, శనిపూర్వక, పితృకర్మ దోషాలు, వివాహం కానివారు, సంతానం లేనివారు, ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, మానసికం కానీ, దాంపత్య సమస్యలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఏదున్నా నేనున్నానని నమ్మి నా ఆలయంకి వచ్చి చేసిన, తలిచిన, పిలిచిన, కొలిచిన కొంగు బంగారమై నడిపిస్తానని చెప్పారు. ఆ విధంగా భక్తులు వచ్చి అనుభవాలు మాకు చెప్తూ ఉంటారు. ఇక్కడికి ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. అమెరికా, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, కెన్యా, సింగపూర్, దుబాయ్ నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, సంతాన విషయంలో, ప్రతి ఒక్క విషయంలో అమ్మ నిదర్శనం ఇచ్చారండి. డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకి కూడా పిల్లలు పుట్టరు అనుకున్న వాళ్ళకి కవల పిల్లలు పుట్టారండి. వివాహం అవ్వదు అని తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అసలు జరగదు అనుకున్న వాళ్ళకి కూడా వివాహం జరిగిందండి. ఉద్యోగం రాదు అనుకున్న వాళ్ళు, కోమాలో పేషెంట్లు కూడా డాక్టర్ మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి చనిపోతారు అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ బ్రతుకున్నారు, సేవ చేసిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకు ఈ విషయం మీకు చెప్పానంటే, ఒక దోష ప్రభావం ఉండేటప్పుడు దాని ప్రభావం ఖచ్చితంగా అది మనకి ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆ ఇబ్బందులు ఇక్కడ అమ్మ స్పష్టంగా స్వయంభోగా నేను ఉన్నాను అని చెప్తూ ఉన్నారండి. అది నమ్మిన వాళ్ళందరూ కూడా సంతోషంగా భక్తులు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారండి. మా ఊరు మానాపురం అండి. ఇంతకుముందు నేను సేవకు వచ్చాను. అంటే ఎవరో అన్ని మాటలు విని సేవకు వచ్చాము 6గురమే. మేము వెళ్ళిన తర్వాత మాకు కొంచెం రిలీఫ్ ఏదో తగిలింది. మళ్ళీ ఇప్పుడు చీర శతిమానాలు పట్టుకొని వచ్చాం, దండం పెట్టుకున్నాం అమ్మవారికి. మళ్ళీ ఏదైనా మాకు మళ్ళీ ఆవిడ వల్ల మాకు కలిగిందంటే మళ్ళీ వస్తాం. అందుకనేసి అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాం. నమ్మకం అంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా అబ్బాయి కూడా జగదల్పూర్లో జాబ్ చేస్తాడు. ఆవిడికి దండం పెట్టుకుని వెళ్ళిన తర్వాత అందులో జాయిన్ అయ్యాడు బాబు. మళ్ళీ ఆ చీర శతిమానాలు తెస్తానని అనుకున్నాను, మళ్ళీ తెచ్చాను. మళ్ళీ అందులో కనపరంగా ఉండిపోవాలనేసి మళ్ళీ దండం పెట్టుకున్నాను. ఉండిపోతే మళ్ళీ వస్తారు. విజయనగరం జిల్లా గాజులరేగ మండలం. నా పేరు పతివాడి జయలక్ష్మి అండి. మాకు గత 6 నెలల కిందట తెలిసింది ఇక్కడ మానసాదేవి వెలిసింది ఉన్నది సత్యమైన తల్లి అని సంగతి తెలిసిందండి. అందుకు అక్కడికి రావాలనేసి ఇప్పుడు బట్టి అనుకుంటే ఈ రోజుకి ఆ తల్లి దర్శనం కలిగింది మాకు. మా బావగారి గరువుడి మా బావగారు మాకు చెప్పారండి, దానివల్ల మేము వచ్చామండి. మానసాదేవి నాగశక్తి అమ్మవారు చాలా మహిమగల తల్లి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కోరికలు నెరవేర్చే తల్లి. కొంగు బంగారమై అందరికీ చూస్తుంది. ఎవరికి ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరుస్తుంది. వెంటనే వచ్చి తీర్చుకుంటున్నారు కూడా. 2 వారాలు ప్రతి వారం మంగళవారం, శుక్రవారం కంపల్సరీ ఏది ఉన్న వర్షమైనా గాలైనా తుఫానైనా ఏదైనా వస్తాం. మాకు తల్లి ఆరోగ్యంగా మాకు అన్ని అనుకున్న కోరిక తీర్చుతుంది కనుక మేము అలాగా లాగేస్తుంది తల్లి. మనం రావసరం లేదు. తల్లి మహిమ ఉంటే అలాగే వచ్చేస్తుంది అంతే. మానసాదేవి తల్లి వెలసి 5 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు పూర్తి 5వ సంవత్సరాలు అడుగు పెట్టాము. తల్లి వెలసి నుంచి మేము వస్తున్నాం. ప్రతి మంగళవారం, శుక్రవారం, ప్రతిరోజు ఉదయం 4 గంటలకి అభిషేకాలు అవుతాయి. సాయంత్రం సప్తాహారతులు ఇస్తారు మంగళవారం, శుక్రవారం. ఈ 4 సంవత్సరాల నుంచి మేము డైలీగా వస్తాను. ప్రతి వారు వచ్చిన వాళ్ళందరికీ అనుకున్న కోరికలు కోరుకోవాలంటే రోజు 27 సార్లు తిరగాలి ఇక్కడ మహోత్సవం. ఆ 27 సార్లు తిరుగుతారు. ఇప్పుడు అనుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏదైతే జరిగిందో మళ్ళీ ఏదంటే అనుకోవడానికి వస్తారు. అలాగా బాగా వెలసిల్లిపోయింది బాగా తల్లికి. మరి మహోత్సవం ఏంటంటే మా అందరికీ నిదర్శనం బాగా తెలిసింది. మేము కూడా తెలిసింది, మాకు వచ్చిన అందరికీ చెప్తాను. అంతేనండి, ఇది బాగానే జరుగుతుంది. విజయనగరం పక్కన ధర్మపూర్ నుంచి మానసాదేవి శక్తి తెలుసుకొని మా ఊరు చుట్టుప్రక్కల నుండి వస్తున్నారు. వాళ్ళ మాటలు విని మేము కూడా వస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అనేసి 27 ప్రదర్శనలు చేయాలి. అక్కడ పెట్టే పసుపు ముద్దలు తీసుకెళ్ళి బండికి కానీ ఇంటి గుమ్మానికి కానీ తగిలించడం వల్ల మంచి జరుగుతుందని విన్నాము. అదే మేము పట్టుకెళ్తున్నాము. తాయెత్తు కూడా ఇచ్చారు, అది ఇంట్లో వాళ్ళు కట్టుకోవడం మంచిది. మాది చీపురుపల్లి అండి. చీపురుపల్లి దగ్గర ఇక్కడ పుర్రేవలస చాలా చిన్న గ్రామం.
తక్కువ టైంలో ఈ దేవుడు చాలా పాపులారిటీ అయ్యారు. ప్రతి ఇంట్లో కూడా ఈ దేవుడు అనేది చాలా నమ్మకం అయి ఉంటుంది. దేవుడి పేరు శ్రీ మానసా శక్తి అమ్మవారు, నాగశక్తి తల్లి అన్నమాట. ఈవిడ ఒకరోజు ఒక కోవుల అవే ఉండేది కాదు, ఒక పంతులు గారి కల్లోకి వచ్చి చెప్పారంట. అప్పుడు ఈ దేవుడు ఇక్కడ పెట్టాలని అందరికీ అనిపించింది. ఆ రోజు ఇక్కడ పెట్టారు. ఇది అప్పటి నుంచి చాలా ప్రత్యేకమైన పూజలు అవన్నీ జరుగుతున్నాయి. చాలా ప్రసిద్ధిగా అయ్యిందనమాట. కొన్ని ఇక్కడ ఈవెంట్స్ కూడా ఉంటాయి. లైక్ ఉగాది రోజు అలాగా డైలీ కుంకుమ పూజలు ఉంటాయి. ఇక్కడ అందరూ కోరుకుంటారు, మొక్కులు ఖచ్చితంగా నెరవేరుతాయి. శ్రీ మానసాదేవి అమ్మవారు దయ వల్ల మేము విజయవాడ నుంచి వచ్చాం. చీపురుపల్లిలో గోల్డ్ షాప్ పెట్టుకున్నాం. మేము ఇప్పుడు అమ్మవారి దయ వల్ల స్థిరపడ్డాం. మా కొంగు బంగారం అయ్యింది. ఈ తల్లి దయ వల్ల మేము సారి పెట్టుకున్నాను, ఆషాఢం సారి. చూసాం కదా శక్తి స్వరూపిణి మానసాదేవి యొక్క మహత్యం. అయితే ఇక్కడ వచ్చినటువంటి భక్తులంతా మనకు ఒకటే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ కోరిక కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి కొంగు బంగారం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కారణంగానే మేము మరలా ఎన్నిసార్లైనా సరే అమ్మవారి ఆలయానికి రావడానికైతే మాకు ఆ భాగ్యం కలిగిస్తుందని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఈ ఆలయం యొక్క పురాణం చూసుకుంటే ప్రధానంగా కలలో కనిపించినటువంటి నాగదేవత ఈరోజు ఇంతటి మహత్యంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించుకుని ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకైతే ఆశీస్సులు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజారులు అయితే ఒకటే చెప్తున్నారు, భారతదేశంలో 2 ప్రాంతాల్లోనూ మాత్రమే ఈ నాగశక్తి అమ్మవారు ఉన్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకటే చూసుకుంటే హరిద్వారలో అమ్మవారు ఉంటే, ఇక్కడ విజయనగరం జిల్లాలో వెలిసినటువంటి చీపురుపల్లి మండలానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ గ్రామాల ఇరు గ్రామాలు ఉన్నాయో, ఇరు గ్రామాలకి మధ్యలో ఈ అమ్మవారైతే ఒక పుట్ట రూపంలో కనిపించి ఆ ప్రాంతంలో నాకు కోవిలైతే కట్టాలని ఆ రోజు కలలో కనిపించారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఈ యొక్క కోవిల్ని అయితే మాత్రం ఈ విధంగా తీర్చిదిద్ది ఈరోజు ప్రజలకైతే ఈ యొక్క దేవత యొక్క ఆశీస్సులు అయితే ఇప్పటికి కూడా కంటిన్యూగా అందుతున్నాయని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, చీపురుపల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.